పొద్దున్న లేచి భర్త బయటికి వెళ్తే భార్య పొద్దున్న దాకా ఇంటుండి రాత్రి 10 గంటలకు 9 గంటలకు భర్త ఇంటికి వచ్చినా భార్యలకు బోర్ కొట్టేది కాదు. వాళ్ళని ఇమోషనల్ గా ఎంగేజ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు అందులో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలు, వాళ్ళు వీళ్ళు పిన్నులు తమ్ముళ్ళు అన్న చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి బోర్ కొట్టేది కాదు, హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఎలాంటి సమస్యలు వచ్చిన ఇద్దరు మంది సర్దుకునేది. ఇదొకటి ఫ్యామిలీ సపోర్ట్, ఇమోషనల్ సపోర్ట్. రెండోది వచ్చేసి ఏంటంటే అండి, అప్పట్లో అక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండే అండ్ వాళ్ళ అది ఆప్షన్ చూసేవాళ్ళు కాదు. డివోర్స్ అనే ఆప్షన్ వాళ్ళకు తట్టేదే కాదు, అసలు మైండ్ లో ఉండేది కదా. వచ్చినా కానీ దాన్ని ఏంటంటే ఒక స్టిగ్మా లాగా దూరం కొట్టి పడేసేవాళ్ళు, మళ్ళీ రాకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రోజుకు 2-3 సార్లు వస్తుంది జనాలకి ఆ టాపిక్ వస్తుంది డివోర్స్. మనం రీల్ చూస్తుంటే చాలు మొత్తం డివోర్సెస్ అది ఇది అనేది బ్రెయిన్ వాష్ అవుతుంది. అంటే తెలియకుండానే నేను కూడా డివోర్స్ ఎందుకు తీసుకోవద్దు, బ్రేకప్ ఎందుకు ఇవ్వకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అది ఇంకోటి ఏంటంటే స్టిగ్మా లేదు. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, వీళ్ళు తప్పు పట్టలేము. కాకపోతే ఏంటంటే దాన్ని అదొకటే పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో బాగాలేదంటే బ్రేకప్ అయ్యాక ఇప్పుడు ఎంగేజ్ ఉంది, 30s డివోర్స్ అయ్యారు ఎగ్జాంపుల్, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సింగిల్గా ఉండలేరు, మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్కి వెళ్తున్నారు. ఆప్షన్స్ ఉన్నాయి కూడా, ఎంత వాల్యుబుల్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఆప్షన్స్ వస్తున్నాయి. కానీ ఫస్ట్ మ్యారేజ్లో మిస్టేక్స్ సెకండ్ మ్యారేజ్లో రిపీట్ అవ్వని గ్యారంటీ ఏముంది? ఓవర్కమ్ చేసుకోకపోతే మళ్ళీ అగైన్ అదే అవుతుంది, సేమ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మెంటల్ ఎగోని పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక క్యారీ అవుతావు. సెకండ్ మ్యారేజ్లో ఆల్వేస్ ద అదర్ పర్సన్ విల్ హ్యావ్ ఏ అథారిటీ, ఒక పవర్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ బ్రేకప్ వచ్చావు ఎందుకు అని చెప్పేసి ఇమోషనల్ గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు కూడా కొంచెం గాయపడి ఉంటారు, తగ్గాల్సి వస్తుంది. నా దగ్గరికి వచ్చే కపుల్స్ కొంతమంది 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్ లో కూడా అలాగే ఉంది. 3 డివోర్సెస్ అయినాయి, మళ్ళీ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ 4th వన్. నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్. ఫస్ట్ మీరు ఎదగాల. ఫస్ట్ మీరు ఏంటంటే మీలో ఉన్న లోపాలని, అంటే ఇమోషనల్ గా మెంటల్ గా నేను చెప్పేది అదే. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్. ఇది మనం కొంచెం ఏంటంటే క్లారిటీ తెచ్చుకున్నప్పుడు, ఇమోషనల్ రెగ్యులేషన్ మనం పెంచుకున్నప్పుడు, మనలో మన కరెక్షన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి.